జనసేన పార్టీకి కొన్ని వేల వందనాలు చేసుకుంటూ మాట్లాడడం జరుగుతుంది. ఎన్నెన్నో రాజకీయాలు చూసినా కానీ ఏ రాజకీయంలో మాకు ఫలితం లేదు. ఏ ఒక్క దాంట్లో కూడా మాకు వెనకడిగే తప్ప ముందడుగునే పంచాయతీ లేదు. కాబట్టి పద్ధతి మార్చుకోమని ప్రజలందరికీ నేను కూడా మనవి చేసుకుంటూ జనసేన పార్టీగా కొత్తగా నిర్ణయించుకున్నాము. ఇది మా దృఢ సంకల్పం. ఏ పార్టీ కూడా మేము బెదిరేదానికి సిద్ధంగా లేము. ఎవరికి మేము భయపడనక్కర్లేదు. ఈ ప్రభుత్వం మాకేం చేయలేదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఈ జనసేన పార్టీని అఖండ విజయంతో గెలిపించి సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. కాజీపేట మండలం మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేట మండలంలో పుల్లూరు అనే గ్రామంలో యువత చాలా మంది జనసేన వైపు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. ఒక్క యువతే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వీళ్ళందరూ అసలు ఈయన పేరు సత్యానంద్ గారు. ఆయన డైరెక్ట్గా అక్కడ చూస్తే డైరెక్ట్ ఆయన ఆసుపత్రి ఇది అయినప్పటికీ కూడా ధైర్యంతో ఆసుపత్రి మీద జై జనసేన సత్యానందరావు గారు అని పెట్టారు. ఎంతో ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు భావజాలము ఆయన యొక్క పార్టీ నచ్చిందని చెప్తున్నారు. ఆయన నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎంతటి యుద్ధానికైనా సరే నా జోలికి ఎవరు వచ్చినా సరే నేను ఎదుర్కొంటాను అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆయన ఆసుపత్రి మీద కూడా జై జనసేన రాసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారు ఆయన నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు, ఆయన హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా జనసేన పార్టీని వాళ్ళ ఊర్లో ఆయన నడవడానికి ఇబ్బంది పడుతున్నా కూడా పార్టీని పరిగెట్టేస్తున్నాడు. ఇంతమందిని ఏకం చేశారు ఆయన. అసలు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి ఈ రాయలసీమ వాసులందరూ దాదాపు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ మార్పులు అనేటివి ఏం లేవు. యువతకునైతే ఈ వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళకి జరగాల్సిన హెల్ప్ విదేశీ విద్య కానీ లేదంటే వాళ్ళ యొక్క స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ డిఎస్సి జాబ్ క్యాలెండర్ కానీ ఏదే కానీ అసలు పట్టించుకున్న పాపన పోవట్లేదు. కాబట్టి యువత అంతా జనసేన వైపే ఉన్నారు. వారు చేరేటప్పుడు కూడా చెప్పారు, మా భుజాన పడ్డ ఈ జనసేన జెండా మా జీవితాంతం మేము ఉంచుకుంటామని ప్రతి ఒక్కరూ మాట ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది మైదుకూరు నియోజకవర్గం నుంచి మేమంతా. అలాగే వీళ్ళంతా చాలా వరకు పని చేసుకునే పిల్లలు ఉన్నారు, కొంతమంది చదువు ఆపేసిన పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఈ పూట గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా జనసేన పార్టీలో చేరారు. జనసేన భావజాలం నచ్చి అలాగే జగనన్న ఈ పేదవాడి యొక్క పొట్ట కొట్టాడని చెప్పుకోవచ్చు. ప్రతిదీ ఒక 4 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాయి నూనె ప్యాకెట్లు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు అన్ని పప్పు దినుసులు అన్ని పెంచేశారు. డీజిల్ అసలు తగ్గించేటివి ఒకటి కూడా లేదు. కంట్రోల్లో ధరలు అనేటివి కంట్రోల్లో ఏది పెట్టలేదు జగనన్న. ప్రతి ఒక్క నిత్యావసర ధర వస్తువుల మీద కూడా పేదవాడి యొక్క జీవితం అనేది దినదిన గండంగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా మార్పు రావాలనే ఉద్దేశంతో ఇంతమంది యువత ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ వైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎలాగైనా సరే ప్రభుత్వం మారాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మైదుకూరు జనసేన పార్టీ తరఫు నుంచి జై జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నాయకత్వం వర్ధిల్లాలి, అతిమలోత్ర నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన.